శంకరాచార్య విరచిత గోవిందాష్టకం. సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం. సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం. గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసం. మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారం. శ్యామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం. సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంతుడు, శాశ్వతుడు, ఆకాశము కంటే భిన్నము గలవాడైనను పరమ ఆకాశ స్వరూపుడు, వ్రజపాంగణములో నడుస్తూ చపలత్వము చెందుతున్నవాడు, గోశాలల ముంగిళ్ల యందు ఆడుకొనుట యందు ఆసక్తి కలవాడు, ఎట్టి పరిశ్రమ చేయకుండాను అలసినట్టు అగుపడువాడు, నిరాకారుడైనను మాయతో నానాస్వరూపాలన్నీ ధరించి విశ్వాకారంగా ప్రకటితమగువాడు, జగన్నాథుడై కూడా అనాథుడిగా ఉన్న ఆ పరమానందమయుడైన గోవిందునికి నమస్కరించండి, నమ్రులై కొలవండి. మృష్ణామస్తి హేతి యశోదా తాడన శైశవ సంత్రాసం. వ్యాధితవక్త్రాలోకితలోక లోకచతుర్దశలోకాలిం. లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం. లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం. నీవు ఇక్కడ మట్టి తింటున్నావా అంటూ యశోద కొడుతుందేమో అనే భయంతో ఉన్న మట్టి తినడం లేదని తన నోరు తెరచి పర్వతాలతో సహా 14 లోకాలని చూపించినవాడు, 3 లోకాలకు ఆధార స్తంభమైన వాడు, దర్శనాతీతుడై కూడా విశ్వానికి వెలుతురుగా ఉన్న ఆ పరమానంద స్వరూపుడికి, లోకనాథుడికి, గోవిందుడికి, పరమేశ్వరుడికి నమస్కరించుడు. త్రైవిష్టపరిపువీరత్నం క్షితిభారత్నం భవరోగగ్నం. కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారం. వైమల్యస్ఫుటచేతో వృత్తివిశేషాభాస మనాభాసం. శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందం. రాక్షస వీరుడును చంపువాడు, భూభారాన్ని తొలగించువాడు, సంసారమనే రోగాన్ని పోగొట్టువాడు, మోక్షస్వరూపుడు, వెన్నను తినువాడు, ఆహారము అక్కర్లేనివాడు, లోకములనెల్లా ప్రళయకాలమున హరించువాడు, అభాసము కంటే వేరై కూడా మలరహితుడైనందువలన స్వచ్ఛమైన చిత్తవృత్తిలో విశేష రూపముతో ప్రతిబింబించువాడు, అద్వితీయుడు, మంగళస్వరూపుడు, శాంతము గల కళ్యాణ స్వరూపుడైనను పరమానందభరితుడైన గోవిందుని కొలవండి. గోపాలం ప్రభులీలా విగ్రహ గోపాలం కులగోపాలం. గోపీఖేళన గోవర్ధన ధృత లీలాలాలిత గోపాలం. గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం. గోదీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందం. గోవుల పాలకుడు,
లీలలు చూపించటానికి భూలోకాన్న గోపాల రూపాన్ని ధరించినవాడు, గోపాలకులములో అవతరించిన గోపాలుడు, గోపికలతో ఆడుతూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపాలులను కాపాడినవాడు, గోపాలుల చేత గోవిందుడని స్పష్టముగా పిలువబడవాడు, అనేక నామములు గలవాడు, ఇంద్రియాతీతుడైన పరమానంద స్వరూపుడైన గోవిందుని నమ్రులై నమస్కరించుడు. గోపీమండల గోష్ఠీ భేదం వేదావస్త్రమభేదాభం శశ్వద్గోకుర నిర్దూతోద్గత ధూళీధూసర సౌభాగ్యం శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతిత సద్భావం చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందం. గోపీజనుల గోష్ఠీ మధ్య ప్రవేశించువాడు, భేదావస్థలో ఉంటూ అభిన్నుడుగా భాషించువాడు, గోవుల గిట్టల తాకిడిచే లేచిన ధూళితో దూషీరితుడైనవాడు, శ్రద్ధాభక్తికి ఆనందించువాడు, అచింత్యుడు, మనసు చేత కూడా ఆలోపింప శక్యము కానివాడు, చింతామణి వంటి దివ్య వస్తువులకున్న దివ్య శక్తులకు మించిన మహిమ కలవాడు, పరమానంద స్వరూపుడు అయిన గోవిందునికి ప్రణమిల్లుడు. స్నానవ్యాకులయోషిత్వస్త్రముపాదాయాగముపారూఢం వ్యాధిస్వం తీరదదిగ్వస్త్రా దాతుముపాకర్షం తాః నిర్దూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధిరంతస్తం సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందం. స్నానములో లీనమైన గోపికల వస్త్రములను తీసుకొని చెట్టుపై ఎక్కాడు. వారు వస్త్రాలని కోరినప్పుడు దగ్గరికి రమ్మన్నాడు. ఇలాంటి వాడైనప్పటికీ శోకమోహాల్ని రెంటిని తొలగించే జ్ఞానస్వరూపుడు, బుద్ధిమంతుడు, సత్స్వరూపుడు, పరమానంద స్వరూపుడైన గోవిందుని మొక్కండి. కాంతం కారణ కారణమాదిమనాదిం కాళఘనాభాసం కాళిందీగత కాళియ శిరసి సురుచ్యం తం ముహురత్యం తం కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషగ్నం కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందం. అందమైనవాడు, కారణాలకు కారణమైనవాడు, ఆదిలేనివాడు, అభాసరహిత కాలస్వరూపుడై కూడా యమునాజలంలో నివసించే కాళీయ పడగపై నిరంతరము నృత్యము చేయువాడు, కాలస్వరూపుడై కూడా కాలాతీతుడు, సర్వజ్ఞుడు, త్రికాలాగతికి కారకుడైనవాడు, కలిదోషాన్ని నశింపజేయువాడు, పరమానందమయుడైన గోవిందునికి నమ్రులై కొలువుడు. బృందావన భువి బృందారకగణ బృందారాధిక వందేహం కుందాభామలమందస్మేర దుధానందం సుహృదానందం వంద్యాశేష మహామునిమానస వంద్యానందపరత్వంద్వం వంద్యాశేషగుణాప్తిం ప్రణమత గోవిందం పరమానందం గోవిందం పరమానందం గోవిందం పరమానందం. బృందావనములో దేవబృందము, బృంద అను పేరుగల వనదేవత యొక్క ఆరాధ్య దైవము,
అపరంజి లాంటి అతని నిర్మల చిరునవ్వులో సుధారసము నిండి ఉంది. మిత్రులకు ఆనందరూపకుడై ఆ భగవంతుడికి నేను నమస్కరించెదను. అతని ఆనంద సంధాయకములైన చరణ యుగళము వందనీయులై మహామునుల హృదయపూర్వక వందనీయమైనవి. అట్టి సంపూర్ణ శుభాగుణాల సాగరుడైన పరమానందమయుడైన గోవిందుడికి నమస్కరించండి. గోవిందాష్టకమేధదీతే గోవిందార్పితచేతయాహు గోవిందాచ్యుత మాధవ విష్ణు గోకులనాయక కృష్ణేతి గోవిందాగ్రిసరోజధ్యాన సుధాజల దౌత సమస్తాహు గోవిందం పరమానందామృతం అంతస్థం సమఖ్యేతి. గోవిందుని యందు మనస్సు నిలిచి గోవింద, అచ్యుత, మాధవ, విష్ణు, గోకుల నాయక, కృష్ణ మొదలగు నామములతో అతని పాదపద్మముల ధ్యానమనే సుధాజలముతో తన సమస్త పాపాలని ప్రక్షాళన చేసుకొని ఈ గోవిందాష్టకాన్ని ఎవడు పఠించునో అట్టివాడు తమ అంతఃకరణలో ఉన్న పరమానందామృత స్వరూపుడైన గోవిందుడిని పొందగలడు. ఓం తత్సత్ ఇతి.